గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ పైన అంటే బెట్టింగ్ యాప్స్ కానీ, ఆన్‌లైన్ గేమ్స్‌ని ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరి పైన కేసెస్ అయితే అవుతున్నాయి. అసలు ఏ సెక్షన్స్ కింద ఈ కేసెస్ అనేవి నమోదవుతున్నాయి? ఏంటి అసలు ఈ సెక్షన్స్ యొక్క ఉద్దేశ్యం ఏంటిది? దీనివల్ల ఎలాంటి శిక్ష పడబోతుంది అన్న విషయాలపైన కూడా మనతో చర్చించడానికి హైకోర్టు అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్, మీరు చూసే ఉంటారు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇవి ప్రమోట్ చేసిన యాప్స్. సో వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ కింద కేసెస్ అనేవి నమోదవుతున్నాయి? ఇప్పటిదాకా నమోదైన ఎఫ్ఐఆర్లు మనం చూసుకుంటే 318 అనేది ఇంతకుముందు 420 ఐపీసీ ఉంటుండే. అంటే మోసపూరిత ఉద్దేశంతోన ఒక వ్యక్తిని మోసం చేసే విధంగా అతని నుండి డబ్బులు రాబట్టే ఆలోచనతోని తప్పుడు సమాచారం ఇవ్వడం. అంటే ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు చూసారు, నా ఫోన్ పడిపోయింది, నా ఫోన్ ఇరిగిపోతే నేను ఒక బెట్టింగ్ యాప్లో నేను 1000 రూపాయలు పెట్టినా, 2000 పెట్టినా, 2000 పెడితే నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఇవన్నీ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్. అది మనం 420 ఐపీసీ, ఇంతకుముందు 420 ఐపీసీ ఉంది, ఇప్పుడు అది 318 అయింది. అదేవిధంగా వీళ్ళు మొత్తం పైసలు తీసుకొని నాకు ఇట్లా అంటే మీలాంటి పత్రికా మిత్రులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక్కొక్క ప్రమోషన్ చేస్తే వాళ్ళకు డబ్బులు ఇస్తారట. అంటే 3 లక్షల నుండి 5 లక్షల నుండి డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఫాలోవర్స్ బట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తారట. అయితే ఒక్కొక్కరికి 3 లక్షల నుండి 8 లక్షలు. అయితే కొంతమంది ఇట్లనే మీడియా మిత్రులు వాళ్ళని అడగడం జరిగింది, ఏంది మీరు ఇట్లా ప్రమోషన్ చేసిండ్రు, మీకు అంటే మాకు తెలియక చేసినామంట. అంటే మీకు బేసిక్ కంటెంట్ అనేది తెలియకుండా ప్రమోషన్ చేసుడు అనేది చాలా తప్పు. అయితే దీనిలో ఇట్లా ప్రమోషన్ చేస్తారు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 అనేది ఒకటి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఉన్నది, 3 and 4 ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఇప్పుడు గేమింగ్ యాక్టు ముఖ్య ఉద్దేశం, ఇంతకుముందు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు గేమింగ్ని సంబంధించి రెగ్యులేట్ చేయడానికి వేగరెన్స్ యాక్ట్ ఉంటుండే. అదేవిధంగా మన దగ్గర హైదరాబాద్ గేమింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుండే. హైదరాబాద్ ఒక ప్రత్యేక దేశంగా ఉంటుండే కాబట్టి హైదరాబాద్ అనేది దానికి సపరేట్ మనం హైదరాబాద్ స్టేట్ కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే అదేవిధంగా 1974లో పాత యాక్ట్స్ రిపీల్ చేసి ది తెలంగాణ గేమింగ్ యాక్ట్ అనే చట్టం తీసుకురావడం జరిగింది. దానిలో సెక్షన్ 3 and 4 ప్రకారం ఎటువంటి అనుమతి లేకుండా ఈ గేమింగ్ అనేది కండక్ట్ చేసే ఇప్పుడు కాక్ ఫైటింగ్ ఉంటుంది, మన కోళ్ళ పందాలు వేస్తారు. కోళ్ళ పందాలు వేసినప్పుడు దాని మీద బెట్టింగ్ పెడతారు. అది తప్పు. అంటే దానికి అనుమతి అనేది మన రాష్ట్రంలో లేదు. అయితే గేమింగ్ యాక్ట్ ప్రకారం ఇది కూడా ఇప్పుడు మన క్రికెట్ బెట్టింగ్ కూడా కొంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా చాలామంది సెలబ్రిటీస్కి ప్రమోషన్ చేసింది ఇవి. సో ఈ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్, అదేవిధంగా ఐటీ చట్టంలో కూడా 66D అనే సెక్షన్ పెట్టడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ క్రమంలో రిజిస్టర్ చేసిన కేసులని అన్నింటిలో ఇవే సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఈ సెక్షన్స్ ప్రకారం 3 నుండి 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది, అది ప్రూవ్ అయితే. అంటే కొన్ని సాధారణ ఫైన్తో ఇడిచిపెట్టవచ్చు, అది కొన్ని అయితే శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 420 ఉన్నది. 420 అంటే ఎంతోమంది, ఇప్పుడు నార్మల్గా 420 అనేది 2 ఇయర్స్ నుంచి మొదలై 7 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది. అంటే ఇంతకుముందు 420కి 3 ఇయర్స్ నుండి 7 ఇయర్స్ వరకు శిక్ష ఉండే. అయితే ఇప్పుడు ఇది ఎన్మాసే ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఎంతోమందికి ఇట్లా ఆశ కల్పించి, అంటే తప్పుడు మాటలు ఫాల్స్ ప్రామిసెస్ చేసి, ఇప్పుడు రమ్మీ అని ఒక గేమ్ ఉంటుంది, రమ్మీ సిండికేట్ ఆడుతుంటారు. దానిది అడ్వాన్స్డ్ బ్రిడ్జ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం రమ్మీ ఆడుకోవడం, దానిలో పైసలు పెట్టి ఆడుకున్నా కానీ అది తప్పు కాదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక లేడీ ఒక ఆల్మొగల్ ఇద్దరు సహజీవనం చేసి వాళ్ళ మధ్యలో కొంచెం డిఫరెన్స్ వస్తే ఆమె ఏం చేస్తుందంటే, నన్ను రేప్ చేశాడు అని కేసు పెడుతుంది. కేసు పెట్టినప్పుడు ఆ విషయాన్ని, అంటే వాళ్ళ మధ్యలో జరిగిన విషయాలను కోర్టుకు నివేదిస్తాడు అతను ఎవరి మీద అయితే రేప్ కేసు పెట్టారో. దాని తర్వాత ఏమవుతుందంటే, ఇది ఒక కోపంలో చేసిన పని అని కోర్టు ఏమంటుంది, ఈ కేసు ప్రాసిక్యూషన్ అవసరం లేదు, మేము కొట్టేస్తున్నాము, లేకుంటే కాంప్రమైజ్ చేయడము, లేకుంటే క్వాష్ పిటిషన్లు అలౌ చేయడము, లేకుంటే సుప్రీంకోర్టు కొట్టేయడము. అత్యున్నత న్యాయస్థానం రేప్ కేసు ఈ కేసులో కొట్టేసింది కాబట్టి అందరిని రేప్ చేయమని కాదు దాని ఉద్దేశం.
అదేవిధంగా ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ దగ్గుబాటు రానా ఉన్నాడు, చాలా విజయ్ దేవరకొండ, అదేవిధంగా చాలామంది మీద ఇవాళ మియాపూర్ పోలీస్ స్టేషన్లో నోటీసెస్ ఇచ్చారని ఇన్ఫర్మేషన్ ఉన్నది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జంగ్లీ రమ్మీ, W3 చాలా ఇవి యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తారు. వీళ్ళు ఏం చెప్తారంటే రమ్మీ అనేది సుప్రీంకోర్టే అనుమతి ఇచ్చింది కాబట్టి రమ్మీ ఆడడంలో తప్పు లేదు. రమ్మీ ఎట్లా ఆడే అనుమతి ఇచ్చిందంటే ఎట్లా పడితే అట్లా ఏడబడితే ఆడ క్లబ్బులు అనేటివి ఏర్పాటు చేసుకుంటారు. అవిటికి ఎటువంటి లీగల్ శాంక్టిటీ అనేది లేదు. అయితే ఏదన్నా సొసైటీ రన్ క్లబ్లో లేకుంటే ఇంట్లోనన్నా కానీ కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కొరకు దానిలో కొన్ని పైసలు ఉన్నా కానీ ఏం తప్పు పట్టలేదు సుప్రీంకోర్టు. అయితే దీనిలో ఏంటంటే సాంకేతికతను జోడించి ఇప్పుడు నీకు అవసరం ఏముంది, ఆ గేమింగ్ కంపెనీకి అందరిని రమ్మి ఆడిపించే అవసరం ఏముంది? అవసరమైన ఆడుకుంటాడు, మన ఇంట్లో ఆడుకుంటాడు. దానికి సాంకేతికంగా అంటే వర్చువల్ ప్లేయర్ రియల్ ప్లేయర్తో ఆడుతుండా లేకుంటే వర్చువల్ ప్లేయర్తో ఆడుతుండా? వర్చువల్ ప్లేయర్ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో లేదు. వర్చువల్ ప్లేయర్ ఇది నథింగ్ బట్ గ్యాంబ్లింగ్. ఇది అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకొని దాన్ని ఇంటర్ప్రిటింగ్ ఇట్ టు సూట్ దేర్ కన్వీనియన్స్, దాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి సెలబ్రిటీస్కి ఏముంటుందండి? రమ్మీ ఏం అవసరం? ఇప్పుడు విజయ్ దేవరకొండకు రమ్మీకి ఏం సంబంధం ఉంది? లేకుంటే దగ్గుబాటు రానాకు మంచు లక్ష్మికి రమ్మీకి ఏం సంబంధం ఉంది? రమ్మీ ఆడమని వాళ్ళు ఎందుకు చెప్తారు? అజయ్ దేవ్గాను ఇంతకుముందు బాంబేలో మహారాష్ట్రలో కేసు అయింది. షారుఖ్ ఖాన్ ఇంటి మీద అటాక్ చేసిండ్రు ప్రజలందరూ పోయి ఇట్లాంటి మోసపూరితమైన యాడ్లు చేస్తున్నావు. ఒకటైతే అది బైజూస్ క్లాసెస్ అని ఒకటి ఉండే. బైజూస్ క్లాసెస్ విషయంలో ఇట్లనే ఒకటి ఇదే ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఆడ కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఫస్ట్ టైం ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఇట్లా ఈ ఆన్లైన్ యాప్స్ కొన్ని షారుఖ్ ఖాన్ కేసులో అయితే ఈడీ ఇన్వాల్వ్ అయ్యి ఏం వెళ్ళిందంటే దాంట్లో ఒక పాకిస్తాన్ బేస్డ్ యాప్, ఇట్లనే గేమింగ్ యాప్ ఒకటి పాకిస్తాన్ బేస్డ్ యాప్, దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు ఇండియన్ యాక్టర్స్. అరే సిగ్గు లజ్జ ఉండాలి. గింతనన్నా మేము చూసుకోకుండా అంటే ఏది పడితే అది చేస్తావా పైసలు ఇస్తాను? కాదు కదా. అయితే దీనిలో ప్రాథమికంగా ఈ సెక్షన్స్ పెట్టిరు. 111 ఒకటి, 112 ఒకటి, ఇంతకుముందు 420 ఉన్నది, 318 BNS, 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్, రెడ్ విత్ సెక్షన్ 66D ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే సాంకేతికతను వాడుకొని ఇట్లాంటి యాప్స్ ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ప్రజలను ఇప్పుడు కొంతమంది అయితే వ్యసనపరులు అయిపోయారు. అది ఇట్ ఈస్ వెరీ అడిక్టివ్. అదేది వాడు డిస్క్లైమర్ రాస్తాడు, గేమింగ్ ఈజ్ అడిక్టివ్. ఏదైనా సిగరెట్ మీద రాసినట్టు ఉంటుంది. అది ధూమపానము అనారోగ్యకరము, ఆరోగ్యానికి హాని చేస్తుంది, టొబాకో కాసెస్ క్యాన్సర్ అని రాస్తారు. ఇంత దానికంటే చిన్నగా రాయరాదిగా అట్లా అది రాసి అంటే వీళ్ళు కూడా రాస్తారు గేమింగ్ ఈజ్ అడిక్టివ్. మరి నువ్వు ఇట్లా చేసుడేంది? అందరు నువ్వు ఆడుండ్రి అంటే వీళ్ళు మొత్తము ఈ గేమింగ్లో వాళ్ళకి పైసలు వచ్చినట్టే చెప్తారు. ఓ 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వచ్చినాయని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చెప్తారు. వాడు ఒక ఐఫోన్ కొనుక్కున్నా అని చెప్తాడు, లేకుంటే కారు కొనుక్కున్నా అని చెప్తాడు. 1000 రూపాయలు పెడితే ఏడొస్తున్నాయి 1000 రూపాయలు. మరి అందరు అదే గేమింగే ఆడతారు. ఇక ఎవ్వరు పని చేయరు, జాబ్లు మానేస్తారు, లేకుంటే వ్యవసాయం చేస్తే వ్యవసాయం మానేస్తారు, ఏదైనా వృత్తి చేస్తే ఆ వృత్తి మానేస్తారు. వృత్తి మానేసి ఇక మొత్తం అది ఫోన్ పట్టుకొని లేకుంటే కంప్యూటర్ ముందట కూర్చొని ల్యాప్టాప్లు పెట్టుకొని గేమింగ్ ఆడాలి ఉంటుంది. జంతార్ అని ఒకటి ఉంటుంది. ఊరు మొత్తం ఇదే ఇట్లా ఆన్లైన్ మోసాలు చేస్తుంటారు. అది ఒక సిరీస్ కూడా వచ్చింది. అదేవిధంగా ఈ ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్ అనేది ఒక పెద్ద మోసపూరిత వ్యవస్థగా తయారైంది. దానికి ఇట్లాంటి వాళ్ళు వత్తాసు పలుకుడు అనేది సమంజసం కాదని నా అభిప్రాయం. సో అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసెస్ నమోదై విచారణకు రమ్మన్నా కూడా కొందరు ఇద్దరు ఏమో అటెండ్ అయ్యారు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. మరి వారిపైన ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఒక ఇన్ఫ్లుయెన్సర్కు చిన్న పిల్లలను కూడా పెట్టి వీడియోలు చేస్తున్నాం. మనం కంటెంట్, మన ఆన్లైన్ కంటెంట్ చూస్తే ఎంత ఘోరంగా ఉంటుంది అంటే, ఒక ఇమ్రాన్ అనే వ్యక్తి చిన్న పిల్లలను పెట్టి వాళ్ళతోని అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన చేష్టలు చేపిస్తున్నట. అయితే ఆ విషయాన్ని కూడా పోలీస్ వాళ్ళు గుర్తించి, నేను నా క్యాల్తోని ఇది భారతదేశంలో మొదటిసారి పోలీస్ వాళ్ళ చర్యలను మనం అభినందించాలి.
ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్ల మీద దీని రూట్ కాజ్ ఇప్పుడు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు తెలియకుండా, ఏం చేస్తున్నారు తెలియకుండా, వానికి ఏదో ఫాలోయింగ్ ఉన్నది. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అందరు ఎవరండి? వాళ్ళు చేసే ఒక్క వీడియో కూడా సమాజానికి ఏమైనా ఉపయోగపడేది ఉంటుందా? అంటే నెగిటివ్ సైడ్. ఇప్పుడు మనం ఒక వైట్ పేపర్ తీసుకుంటాం, వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ డాట్ పెడతాం, అందరూ 90 మంది 190 మంది ఆ బ్లాక్ డాట్నే చూస్తారు. ఇప్పుడు వీళ్ళది ఎట్లున్నదంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మంచిగా డ్రెస్ అయ్యి, ఒక టై వేసుకొని మంచిగా సొఫిస్టికేటెడ్గా డ్రెస్ అయ్యి రోడ్ మీద పోతుంటే 100లో ఒక 10 మంది ఆ వ్యక్తిని చూస్తారు, అరే మంచిగా డ్రెస్ అయ్యిండు, మంచిగా సొఫిస్టికేటెడ్గా ఉన్నాడు. అదే వ్యక్తి కొద్దిగా దూరం పోయినాక మొత్తం బట్టలు ఇడిచేసి బరిబత్తలు ఉరుకుతుంటే 100 మంది చూస్తారు. అట్లా ఉన్నది వీళ్ళ వ్యవహారం. వీళ్ళు ఏంటంటే బరిబత్తలు ఉరుకుతున్నారు. అంటే ఏది పడితే అది పైసల కొరకు లేకుంటే ఫాలోయింగ్ కొరకు ఏది పడితే అది చేస్తాము అనేది, అది సమాజానికి మేలు అవుతుందా, సమాజానికి మేలు కాదా, లేకుంటే పిల్లలు చెడిపోతారా అనే విషయాన్ని కూడా గుర్తించకుండా ఇట్లా చేస్తారు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు. వాళ్ళు చేసే ఒక్క వీడియో కూడా సమాజ హితంలో ఉండదు. అంటే సమాజానికి ఒక మెసేజ్. ఇప్పుడు సాంకేతికతలో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఉంటారు. గసొంటివి చూడాలి. కానీ పొద్దంతా సాయంత్రం గది పట్టుకొని ఇట్లా చేస్తుండు, వాడు సగం బట్టలు ఇప్పేసి డ్యాన్స్ ఆడుడు, లేకుంటే ఒక పాటల మీద వాడు దాన్ని మీమ్ చేసుడు, అదేవిధంగా చిన్న పిల్లలతో ఏది పడితే అది మాట్లాడిపించుడు. ఇప్పుడు మనం సినిమాలలో కూడా చూస్తున్నాం, చిన్న పిల్లలు అండర్ ఏజ్ వాళ్ళతో బూతులు మాట్లాడిపిస్తారు. సో ఎటు పోతుంది సమాజం, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాస్తవానికి ప్రతి ఒక్కటి డబ్బులతో ముడిపెట్టలేము మనం. వాళ్ళు అది గుర్తించాలి. ఇట్లాంటి వాళ్ళ మీద పోలీసులు తీసుకున్న చర్య అభినందనీయం. ఎందుకంటే మళ్ళొకసారి వీళ్ళు ధైర్యం చేయరు. అదేవిధంగా ఇప్పుడు ఈ వ్యవస్థను మనము కంట్రోల్ చేసే అధికారం అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని ఒకటి 2023లో. ఇప్పుడు సాంకేతికత అనేది అభివృద్ధి చెందుతుంది. గతంలో ఉన్న చట్టాలు ఈ సాంకేతికతకు అనుగుణంగా ఉన్నాయా, ఈ సాంకేతికత ద్వారా జరిగే మోసాలు లేకుంటే నేరాలను అరికట్టే విధంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నిపుణులతో చర్చించి ఈ కొత్త కోడ్ అనేది తీసుకొచ్చింది. అయితే ఈ ఇంటర్మీడియేటరీస్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కువ అధికారం ఉండదు ఐటీ చట్టంలో. రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఐటీ చట్టం ద్వారా వాళ్ళ రాష్ట్రం పరిధిలో ఏదైనా నేరం జరిగింది, లేకుంటే రాష్ట్రాల పరిధిలో హద్దులలో ఏదైనా నేరం జరిగింది, అసొంటి వాటిని నియంత్రించనీకి వాళ్ళు బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే హోమ్ సెక్రటరీ, స్టేట్ హోమ్ సెక్రటరీ ఉంటాడు. హోమ్ సెక్రటరీ రాస్తే సిఈఆర్టీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ICCC అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అయితే ఈ ఆర్గనైజేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తాయి. అయితే ఈ నిర్ణయం తీసుకునే అధికారం, అదేవిధంగా చట్టాలలో మార్పు తెచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల నుండి ఎంతోమంది సైబర్ నిపుణులు, అదేవిధంగా మోసపోయిన వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్సు, ఇంకా ఈ సెక్యూరిటీ రంగంలో ఉన్నవాళ్ళు, ఈ ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు లేఖలు రాసింది. దీనిలో మీరు మార్పులు తీసుకురావాలి, చట్టంలో మార్పు తీసుకురావాలి. అంటే ఇప్పుడున్న సాంకేతిక ఏ క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ 100 years అహెడ్ ఆఫ్ లా అనే ఒక సూక్తి ఉన్నది. అదేవిధంగా వీళ్ళు చట్టాలను అధిగమించి మేము నేరాలు ఎట్లా చేయాలనే విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. అట్లాంటప్పుడు చట్టము చాలా పటిష్టంగా ఉండాలి, అమలు కూడా అదే విధంగా పటిష్టంగా ఉండాలి, శిక్ష కూడా అదే విధంగా పటిష్టంగా ఉండాలి. సో అంటిల్ అండ్ అన్లెస్ ఆ చట్టంలో మార్పు తెచ్చి ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే తప్ప ఇట్లాంటి మోసాలను లేకుంటే ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని మనం నివారించలేమని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కేసు 11 మంది పైన ఇన్ఫ్లుయెన్సర్స్ పైన అయింది. తాజాగా సినీ యాక్టర్స్, హీరోయిన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే నిన్నటి వరకు కూడా ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి, అదేవిధంగా హర్ష సాయి, వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండ్ అయ్యారని చెప్పేసి అయితే అంటున్నారు. సో వీళ్ళకి ఎలాంటి శిక్షలు, అంటే ఎలాంటి సెక్షన్స్ కింద కేసెస్ అనేది పెట్టొచ్చు ఈ అబ్స్కాండ్ అయిన వాళ్ళకి?
అబ్స్కాండ్ అవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళ మీద ఇంకా కేసులు పడతాయనే ఆలోచన. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ మొత్తం మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కానీ వచ్చిన వార్తల ప్రకారము వీళ్ళు ఈ ఒకటే కాదు, చిన్న పిల్లలతో మన అసభ్యకరంగా నృత్యాలు చేపించడము, లేకుంటే అసభ్యకరంగా ప్రవర్తించడము, ఇంకా ముందటికి పోతే కొన్ని చిన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు కూడా ఉన్నాయనే విషయాన్ని మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, అదేవిధంగా డిజిటల్ మీడియాలో కానీ రావడం జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకొని ఇంకా కేసులు పడతాయేమో. ఇప్పుడు ఈ విషయంలో, ఇన్ఫ్లుయెన్సింగ్ విషయంలో ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు పెట్టిన కేసులలో అన్నీ 7 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాల లోపట్నే ఉన్నాయి. అంటే 35B ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది సాటిస్ఫాక్టరీగా లేకపోతే, అంటే లోతుపాతులను వీళ్ళు పరిశోధిస్తుండ్రు. ఏ విధంగానైతే ఈడీ ఇన్వాల్వ్ అయిందో దీనిలో ఎకనామిక్ యాంగిల్, అంటే ఇప్పుడు 10,000 నుండి 20,000 కోట్ల రూపాయల జిఎస్టీ పర్ యానం ఈ ఆన్లైన్ యాప్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఆదాయం అనేది కోల్పోతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తించారు. షారుఖ్ ఖాన్ విషయంలో ఇది గుర్తించారు. అదేవిధంగా కొంతమంది మన శత్రు దేశాలు కూడా మన దగ్గర యాప్స్ పెట్టి కొన్ని యాప్స్ ద్వారా అయితే మోసాలు చేస్తారు. ఇప్పుడు లోన్ యాప్స్ ద్వారా అయితే చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. ఒక అనిశ్చితి అనేది ఉన్నది, పైసలు ఎటు పోతున్నాయో తెలుస్తలేదు. అవన్నిటిని నియంత్రించాలి, దీనిలో ఎకనామిక్ యాంగిల్ ఏడ ఉన్నదని చెప్పేసి ఈడీ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈడీ ఇన్వాల్వ్ అయిందో, ఈడీకి పిఎంఎల్ఏ యాక్ట్ అనేది ఒక ప్రత్యేక చట్టం. వాళ్ళు దాంట్లో బెయిల్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వచ్చి సాటిస్ఫాక్టరీ రీజన్స్ మాకు కనబడుతున్నాయి, బెయిల్ ఇవ్వవచ్చు. ఇప్పుడు ఈ జనరల్ ప్రొసీజర్ ఎట్లుంటుంది, మనకు కొన్ని కేసులలో 7 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న కేసులలో ఇంతకుముందు ఏముంటుండే, 60 డేస్లో ఛార్జ్షీట్ వేయకపోతే, పోలీస్ వాళ్ళు ఛార్జ్షీట్ వేయకపోతే వాళ్ళకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుండే. అదేవిధంగా కొంచెం గ్రీవియస్ కేసెస్, ఇప్పుడు మర్డర్ కేసు ఉన్నది, లేకుంటే రేప్ కేసు ఉన్నది, లేకుంటే డకైటీ ఉన్నది, అట్లాంటి కేసెస్లో 90 డేస్లో ఛార్జ్షీట్ వేయకపోతే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్లో మాత్రము 2 సంవత్సరాల వరకు ఆ విచారణ ప్రక్రియ అనేది ఈడీ కొనసాగించే వెసులుబాటు వాళ్ళకి కల్పించడం జరిగింది. అంటే బెయిల్ దొరకడం కష్టం, అదొక కారణము. అంటే తీవ్రమైన నేరం, అది తీవ్రమైన నేరము, బెయిల్ రాదు కాబట్టి అదొక కారణము. ఇంకొక పిల్లలను వీడియోలలో వాడడం ద్వారా ఇంకా అండర్ ఏజ్ పిల్లలతోని వేరే ఇవి కూడా చేసిరని కొంచెం సమాచారం ఉన్నది. అది పోలీస్ వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వార్తా సంస్థలు కానీ, లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఆ వార్తలను ప్రసారం చేయడం జరుగుతుంది. సో ఆ విషయంలో భయపడి పారిపోయి ఉండవచ్చు అని నా అభిప్రాయం. సో అంటే ఇప్పుడు ఈ కేసెస్ అవుతున్నాయని తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ ప్లాట్ఫామ్స్ పైన మేము తప్పు చేసాం, తెలుసో తెలియక చేసాము అని అపాలజీ వీడియోస్ అయితే పెడుతున్నారు. అంటే ఈ అపాలజీ చెప్పినందువల్ల వాళ్ళకు ఉన్న సెక్షన్స్లలో ఏమైనా తగ్గుబాటు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళ వీడియోస్ పెట్టారనుకోవచ్చా? దారుణం ఇదైతే. ఇప్పుడు రమ్మీ ఆటతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు దగ్గుబాటి రానా ఏమైనా బ్రిడ్జ్ ప్లేయరా అండి? లేకుంటే షారుఖ్ ఖాన్ ఏమైనా బ్రిడ్జ్ ప్లేయరా? బ్రిడ్జ్ అని ఒక ఆట ఉంటుంది, అంటే రమ్మీ కొద్దిగా అప్గ్రేడెడ్ వర్షన్, అది మొత్తం దాని నంబర్సే ఉంటుంది. అది చాలా తక్కువ మంది ఉంటారు ఆ ప్లేయర్స్ అనేటోళ్ళు, చాలా తక్కువ మంది, చాలా ప్రతిష్టాత్మకమైనది కాంపిటీషన్ జరుగుతుంది దాంట్లో. వీళ్ళు రమ్మీ ఆడమని ప్రోత్సహిస్తుండ్రు. అదేవిధంగా రమ్మీ ఆడిపిస్తున్న ముసుగులో కొన్ని కంపెనీలు భారతదేశంలో ఉన్న కంపెనీలు, అదేవిధంగా వేరే దేశాల ఇంక్లూడింగ్ మన శత్రు దేశాలకు చెందిన కంపెనీలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ 3 ముక్కల ఆట, తిన్ పత్తే ఏదైతే ఆడతారో గవ్వి, అసొంటి గేమ్స్ కూడా ప్రమోట్ చేస్తారు. ఈ పైసలు కూడా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పైసలు ఇప్పుడు 10,000 నుండి 20,000 కోట్ల రూపాయల జిఎస్టీ కోల్పోతుంది ప్రభుత్వం. అయితే వీళ్ళకి ఎటువంటి, అంటే ఇవన్నీ తెలియకుండా, అంటే
అంటే సామాజిక బాధ్యత అనేది వీళ్ళకు ఉండదా? వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళని చూస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి సినిమాకి కానీ లేకుంటే ఒక ఎంటర్టైన్మెంట్ షోకి ఎందుకు పోతాడు? 10 నిమిషాలు వాని బాధలని మర్చిపోయి అదేవిధంగా వాస్తవ పరిస్థితులను మర్చిపోయి ఒక ఊహాలోకంలోకి పోతాడు. పోయి అట్లీస్ట్ 2 అవర్స్ కానీ 1.5 అవర్ కానీ వాడు కొద్దిగా రిలాక్స్ అనిపిస్తుంది వానికి. రిలాక్స్ అనిపించి ఇంకా వాడు ఏం ఊహించుకుంటాడంటే ఆ చిత్రంలో ఉన్న కథానాయకుని లెక్క ఉండాలి లైఫ్, దాన్ని ఆదర్శంగా తీసుకుంటాడు. ఇప్పుడు ఉన్న సినిమాలు అడ్డమైన సినిమాలు వస్తున్నాయి, పుష్ప వచ్చినాయి, మొత్తం పిల్లలు ఎటుపోతారో ఏమవుతుందో అర్థమవుతలేదు. చిన్న చిన్న పిల్లలను చూసి ఒక పిల్లాడు సంధ్య థియేటర్లో చనిపోయిన పిల్లవాడైతే వాడు బాగా ఇమిటేట్ చేస్తాడంట దాన్ని. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేయడం జరిగింది. దాంట్లో అది నివేదిక కూడా కోరినరు, అది విచారణలో ఉంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో. స్టాంపేడ్ పోలీస్ వాళ్ళ అత్యుత్సాహము, అదేవిధంగా ఈ ఎటువంటి అనుమతి లేకుండా థియేటర్లకు పోవడం. అయితే వీళ్ళకు కనీస సామాజిక బాధ్యత అనేది లేకుండా పోతుంది. ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది. అంటే ఇప్పుడు వచ్చి వీళ్ళు అపాలజీ చెప్తే పోయిన పానాలు తిరిగి వస్తాయా, లేకుంటే నష్టపోయిన ఇది వీళ్ళు కడతారా? నేను ఒక 100 మందిని తెచ్చి కూర్చోపెడతా, నా ఆఫీస్లో కూర్చోబెడతా, లేకుంటే సైబర్ క్రైమ్ స్టేషన్ ముందట తెచ్చి కూర్చోబెడతా. ఇదే రమ్మి ఆటలో నష్టపోయినని చెప్పేసి వాళ్ళందరికీ వీళ్ళు పైసలు కడతారా అని నేను అడుగుతున్నా. అంటే వీళ్ళకి ఎటువంటి అవగాహన లేదు, కేవలం పైసల కోసమే ఇట్లాంటి పనులు చేసుడు చాలా తప్పు. అయితే వీళ్ళు అపాలజీ చెప్పినంత మాత్రాన వీళ్ళకు శిక్ష తగ్గుడు, లేకుంటే వాళ్ళ పేర్లు దాంట్లోకి వెళ్ళి తీసేసుడు అనేది ఉండదు. 100కు 100% ప్రాసిక్యూషన్ అనేది కంటిన్యూ అవుతుంది. మన రాష్ట్రము ఆదర్శంగా నిలుస్తుంది ప్రాసిక్యూషన్ చేయుట్లా. మన పోలీస్ శాఖను మనం అభినందించాలి. ఎందుకంటే మన పోలీస్ శాఖను చూసి వేరే రాష్ట్రాలలో కూడా అందరు ఇట్లా సెలబ్రిటీస్ ముసుగులో ఇట్లా ఈ ఆన్లైన్ గేమింగ్ని ప్రమోట్ చేయడము, ఇట్లా మోసపూరితమైన స్టేట్మెంట్లు చేయడము, ప్రజలను మభ్యపెట్టడం, ప్రజల ధనాన్ని దోసుకోవడం అనేది ఆగుతుంది అనేది నా అభిప్రాయం. సో అంటే మీ ప్రకారంగా ఇలా ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళ ప్రాణాలు కోల్పోయే విధంగా ప్రేరేపిస్తున్న వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు, అదర్ దాని ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ కాకుండా? ఇప్పుడు అంటే నేను ఇందాకనే చెప్పిన కదమ్మా, చట్టం అనేది పటిష్టంగా చేయాలి. ఇప్పుడు వీళ్ళ మీద ఇది ఎన్మాసే చీటింగే. అంటే మన దగ్గర ఇప్పుడు ఉన్న చట్టంలో ఏం చెప్తారంటే చీటింగ్ అంటే ఒక ఫాల్స్ ప్రామిస్. ఇప్పుడు 318లా ఒక్కొక్క సందర్భంలో అంటే ఒక తప్పుడు వాగ్దానము, లేకుంటే మిస్లీడింగ్ స్టేట్మెంటు, మీకు ఇది పెడితే పైసలు వస్తాయి, లేకుంటే మీరు ఆడుండ్రి. ఇప్పుడు ఒక యాడ్లో అయితే జంగ్లీ రమ్మి అనే యాడ్లో దగ్గుబాటి రానా ఇంకా ప్రకాష్ రాజ్ ఇద్దరు కలిసి ఒక పాత ఓల్డ్ సాంగ్ ఉంటుంది, ఇంట్లో ఆడుకున్నట్టు. అంటే మీకు రమ్మి ఆడితే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఇది వాస్తవానికి చూపెట్టనీకి అట్లా చూపెట్టి దాంట్లో ఇప్పుడు నువ్వు టేబుల్ ఛార్జెస్ అనే పేరుతో టేబుల్ ఛార్జెస్ లాగా ఆన్లైన్లో ఛార్జెస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. 7,500 రూపీస్ కడితే నీకు 11,000 బోనస్ ఇస్తాము, అడ్వర్టైజ్మెంట్ ఉన్నది దాంట్లో. అంటే అది నథింగ్ బట్ లాటరీ. ఇప్పుడు లాటరీస్ యాక్ట్ ఉన్నది, లాటరీస్ యాక్ట్లో కూడా కేసు పెట్టాలి వీళ్ళ మీద. అది మిస్లీడింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇస్తావు? నీకేం అవసరము? నువ్వు సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా నువ్వు రమ్మి ఆడిపించే అంత నీకు ఆదర్శవంతంగా నిలుద్దాం అనుకుంటున్నావు. ఎందుకు ఆదర్శం? నువ్వు ఎందుకు ఆడిపిస్తావు రమ్మి? సుప్రీంకోర్టు చెప్పిందని ఆడిపిస్తావా? అంటే రేపు పొద్దున ఏమంటారంటే సుప్రీంకోర్టు కొన్ని కేసులలో రేప్ కేసులలో కొట్టేసింది కాబట్టి రేప్ చేయడంలో తప్పు లేదు, మర్డర్ చేయడంలో తప్పు లేదు, కొన్ని కేసులలో కొట్టేసింది కదా సుప్రీంకోర్టు. అదే ఆదర్శంగా తీసుకోండి. అంటే సుప్రీంకోర్టు ఆడమన్నదట వీళ్ళని, అంటే ఆడితే తప్పు లేదని చెప్పిందట సుప్రీంకోర్టు. న్యాయస్థానాలు చెప్పినాయట తప్పు లేదు, రమ్మి ఆడొచ్చు, పైసలు పెట్టి ఆడొచ్చు, ఆన్లైన్ ఆడొచ్చు. ఆన్లైన్ అనే పదం ఎక్కడ కూడా వాడలేదు. సాంకేతికత అనే పదం ఆ జడ్జిమెంట్లో లేదు. అప్పటికి సాంకేతికత ఇంత అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు మీరు వర్చువల్గా ఆడడం కరెక్టా కాదా అని సుప్రీంకోర్టు నిర్ణయించాలి. నేనే వేస్తాను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సుప్రీంకోర్టు నిర్ణయించాలి వర్చువల్గా ఆడడము, అదేవిధంగా వీళ్ళకు బోనస్ పాయింట్స్ ఇవి అవి అని పైసలు కట్టుడు అనేది దానిలో అంతర్భాగమేనా, మీ ఉత్తర్వులలో అంతర్భాగమేనా అని సుప్రీంకోర్టుని నేను ప్రశ్నిస్తాను. అయితే అంతలోపట వీళ్ళ మీద లాటరీస్ యాక్ట్ కూడా కేసు పెట్టాలి, కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం.
సో చూస్తున్నారు కదా, అంటే ఏ విధమైనటువంటి సెక్షన్ల కింద వాళ్ళపైన కేసులు అనేవి నమోదయ్యాయి. ఆ సెక్షన్ల యొక్క శిక్ష కాలం కూడా దాదాపుగా 7 సంవత్సరాల వరకు పడే అవకాశం ఉంటుంది. సో దాని కారణంగానే దాని నుంచి తప్పించుకోవడానికి మరి ఇతర ఏమైనా సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ ఛాన్సెస్ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఎవరికి అంటే ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇటు ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ సంబంధం లేని ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ ఇటు రమ్మీ యాప్స్ని కానీ ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం. వీటిని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. వీటి వెనకాల ఇంకా ఎవరున్నారు అన్నది కూడా పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాలి అని చెప్పేసి అయితే తెలుపుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.